హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గోదావరిల చేతి వంట. అందరూ బాగున్నారండి? మేము కూడా బాగున్నాము. ఈరోజు మన స్పెషల్ వచ్చేసి చికెన్ 65. నేను 400 గ్రామ్స్ చికెన్ తీసి బోన్లెస్ శుభ్రంగా పసుపు ఉప్పు వేసి కడిగి పెట్టానండి. వీటిలో మరి ఏమేమి వేసుకోవాలో నేను చూపిస్తాను ఒక్కొక్కటిగా. నేను పసుపు వేసి ముందు కడిగాను కాబట్టి ఆల్రెడీ పసుపు ఉందండి, అందుకనే నేను కొంచెం వేసుకుంటున్నాను. 1 స్పూను కారము, రుచికి తగినట్టుగా మనము చూసుకుని వేసుకోవాలండి. సాల్ట్ నేనైతే 1/2 స్పూన్కి ఎక్కువ వేసుకున్నాను. ఇది జీలకర్ర ధనియాలు పొడి చేసి వేస్తున్నాను, 1 చిన్న స్పూన్ అండి. ఇదైతే శనగపిండి 1 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను. ఇది కార్న్ఫ్లవరు, అంటే ఫుల్ స్పూన్ తీసుకోవట్లేదు, కొంచెం క్వాంటిటీ తగ్గించాను ఇది కార్న్ఫ్లవరు. ఇది చికెన్ మసాలా అండి, 1/2 స్పూన్కి ఎక్కువ తీసుకున్నాను, టేబుల్ స్పూను. అల్లం వెల్లుల్లి కూడా మనం కొంచెం వేసుకుందామండి. ఇది టేబుల్ స్పూన్కి కూడా తక్కువగానే తీసుకున్నాను. నేనేంటంటే తక్కువ చికెన్ తీసుకున్నాను కాబట్టి ఇది నాకు సరిపోతుంది. ఇప్పుడు కొంచెం మనం ఫ్రై చేసినప్పుడు బాగుండాలి కదా, కొంచెం టేస్ట్గా హోటల్ స్టైల్లో ఉంటుంది. ఇది రెడ్ కలరు ఫుడ్ కలర్ అండి, ఇది కొంచెం వేసుకుంటున్నాను. అన్నీ వేసానండి, చూసారు కదా, నేను ఒక్కొక్కటి వేసాను. అయితే ఇప్పుడు చికెన్కి పట్టేంత వరకు కూడా మనం ఇవంతా మసాలా ఇలా చికెన్కి పట్టించాలి. చేత్తో కూడా కలుపుకోవచ్చు, కానీ నేనైతే స్పూన్తో తీసుకున్నాను. నేను వాటర్ వేయట్లేదు, ఎందుకంటే చికెన్ ఇలా కలుపుతున్నప్పటికీ చికెన్లో కడిగాం కాబట్టి చెమ్ము ఉంటుంది, కలిసిపోతుంది. ఇదిగోనండి, నేను వేసిన మసాలా అంతా కూడా చికెన్ పీస్కి బాగా పట్టేంత వరకు కలిపాను. ఇది ఒక 10-15 మినిట్స్ ఇలాగా మూత పెట్టేసి ఒక పక్కన పెట్టుకుంటే బాగా మసాలా చికెన్ ముక్కలకు పడుతుంది. తర్వాత మనము ఫ్రై చేయడానికి కడాయి పెట్టుకుందాం. ముందుగా మనం కడాయి పెట్టుకున్నామండి. కడాయి పెట్టుకుని ఇది ఆయిల్ వేసాను, ఆయిల్ వేడయింది. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి పెట్టాం కదా చికెన్, ఈ చికెన్ ఒక్కొక్క పీసు కూడా ఇలా ఓపెన్గానే ఒక్కొక్కటిగా వేసేసుకుని గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు కూడా స్లో ఫ్లేమ్లో వేగించుకుంటే కనుక బాగుంటుందండి. చికెన్ ముక్క చక్కగా ఫ్రై అవుతుంది. నేను తీసుకున్న 400 గ్రామ్స్ కరెక్ట్గా సరిపోయిందండి, అందుకనే నేను ఒకే వాయిలో వేయించుతున్నాను. అయితే కొంచెం ఒక్కొక్క ముక్క కూడా ఇలా కొంచెం కదుపుతూ ఉంటే తిరగేసుకుంటూ ఉంటే కనుక అన్నీ కూడా సమానంగా ఫ్రై అవుతాయి. చూసారు కదా, ఇదిగోనండి, నేను కడాయిలో వేసిన తర్వాత అలాగే మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేశాను. ఇప్పుడైతే చూడండి చక్కగా ఫ్రై అయ్యింది. అయితే మనం ఇప్పుడు ఇటువంటి జాలీతో చక్కగా నూనె వాడే వరకు కూడా మనం ఇలా చేసుకుని ఇదిగోనండి ఇటువంటి ప్లేట్లో మనం వేసేసుకుంటే ఇదే ఆయిల్లో మనం ఒక 4 పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నామండి, కొంచెం కరివేపాకు, ఇలా కొంచెం కలర్ మారేంత వరకు కూడా ఆయిల్లో వేయించుకోవాలి. ఇదిగోనండి కరివేపాకు, గ్రీన్ చిల్లీ కూడా ఇలా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు మనం ఫ్రై చేసుకుని తీసుకున్నాం కదా, ఆయిల్ వాడ్ చేసి ఇదిగోనండి ఇలా చికెన్ పైన వేసుకోవాలి. ఇదిగో ఫ్రెండ్స్, చాలా ఈజీగా చాలా ఫాస్ట్గా మనకి చికెన్ 65 రెడీ అయిపోయింది. మరి మా రెసిపీ మీకు నచ్చినట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. మరి టేస్టీ ఎలా ఉందో మీరు కూడా ట్రై చేసి మాకు కామెంట్ చేయండి. మరొక వీడియోతో కలుసుకుందాం.